నమస్కారం, నేను మీ జీవిత. వంగూరు మండలం ఐఎన్టీయూసీ అధ్యక్షులు గుణమోని మల్లేష్ అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకుని వారి స్వగ్రామం ఉల్పర గ్రామంలో వారి భౌతిక గాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌస్ పాషా, చందు నాయక్, రామ్ చంద్రయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ కు హెచ్చరిక మాత్రమేనని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇంకోసారి తప్పు చేస్తే రియాక్షన్ తీవ్రంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఈసారి పాక్ కోలుకునే అవకాశం ఉండదన్నారు. ఐఎన్డీ నేవీ రంగంలో దిగితే ఏం జరుగుతుందో పాక్ కు తెలుసన్నారు. 1971లో జరిగిన ఘటననే నిదర్శనమని తెలిపారు. గద్వాల జిల్లాలోని జూలేర ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం కర్ణాటక నుంచి ప్రాజెక్టుకు 97,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. దీంతో 10 గేట్లు ఎత్తి 88,835 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. హైదరాబాద్ బాచుపల్లిలో ఏఐసీసీ పిలుపు మేరకు హింద్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీఎంతో పాటు మంత్రులు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, అనిరుద్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, వీర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో చేపట్టనున్న 100 రోజుల ప్రణాళిక కార్యాచరణపై మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ షేక్ మహమ్మద్ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం జూన్ 2 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. సిబ్బంది వార్డులో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలని కోరారు. బడిబాట కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించి బడి బయట ఉన్న పిల్లలందరినీ గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ మాధవ సంతోష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జూన్ 6 నుంచి 19వ తేదీ వరకు జిల్లాలో విజయవంతం చేయాలని తెలిపారు. దాంట్లో మేజర్ లైన్ డిపార్ట్మెంట్ వర్క్ చేసేది ఏంటంటే అంగన్వాడీస్, టీచర్స్, సిడిపిఓస్, సూపర్వైజర్స్, డిడబ్ల్యూఓ వీళ్ళంతా, అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎంఈఓస్ అండ్ నేషనల్ ఎవరెవరు ఉన్నారని తీసుకొని ఆ డీటెయిల్స్ అన్ని ఆ కన్సల్ట్ హెడ్ మాస్టర్ కన్సల్ట్ హెడ్ మాస్టర్ లేదంటే నెక్స్ట్ హెడ్ మాస్టర్. సో అట్లా మీది ఎస్ఎస్జి నుంచి అట్లా మనం చేసుకొని ఆ పంచాయత్ సెక్రటరీస్ డిపి వచ్చారా, పంచాయత్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారు. కల్వకుర్తి పట్టణంలోని పలు ఎరువులు, పురుగుల మందుల దుకాణాలను స్థానిక ఎస్ఐ మాధవరెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి సురేష్ తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. దుకాణాల్లో ఉన్న పురుగుల మందులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు పురుగుల మందులు కొన్న తర్వాత రసీదులు తప్పనిసరి తీసుకోవాలని, వాటిని భద్రపరచుకోవాలని కోరారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.